హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వంట చేసే టైం లేనప్పుడు కేవలం 5 నిమిషాల్లోనే చాలా టేస్టీగా రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి ఇంకా ఆఫీసులోనికి పెట్టడానికి చాలా బాగుంటుంది, క్లిక్గా కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలను వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి అవి కూడా ఫ్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 రొమ్మల కరివేపాకుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న కప్పు బీన్స్ ముక్కలను కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర బీన్స్ లేకపోతే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి, అలా కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా బాగా ఫ్రై అయిపోవాలండి, బీన్స్లో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల ఉడికించిన రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పుని వేసుకుని రైస్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మసాలాలంతా రైస్కి పట్టిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకోవాలి. మనకి చాలా టేస్టీగా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ని ప్లేట్లోకి తీసుకుని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి ఆఫీస్ బాక్సుల్లోకి పెట్టడానికి చాలా బాగుంటుంది. ఈ రైస్ని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి, సింపుల్గా అయిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో